ప్రియమిత్రులారా, నేను సృష్టికర్తను. ఈరోజు మనము కాంతి మరియు శక్తి గురించి తెలుసుకుందాం. కాంతి అనేది సమస్త సృష్టికి సుపరిచితమే. కాంతి మాత్రమే ఈ సృష్టిలో ఉంది అని అందరూ అనుకుంటారు. కానీ కాంతిని సృష్టి చేసింది మాత్రం నేనే ఆ మూల శక్తిని. మూలం ఎప్పుడూ సృష్టికి భిన్నంగానే ఉంటుంది. సృష్టి గోచరమైతే మూల శక్తి అగోచరంగా ఉంటుంది. అగోచరమైన శక్తి గోచరమవ్వాలి అంటే కాంతి సృష్టించబడాలి. అందుకోసమే నేను కాంతిని సృష్టించాను. ఈ కాంతి రూపంలోనే మీరందరూ శక్తిని నింపుకొని దృశ్య రూపంలో కనిపిస్తున్నారు. కానీ ఈ దృశ్య రూపం అశాశ్వతం. ఇది ఒక కల్పన మాత్రమే. ఈ కల్పన ద్వారానే నేను అగోచర శక్తిని గోచర శక్తిగా మార్చి మళ్ళీ దానిని తిరిగి అగోచర శక్తిగా కూడా చేయగలను. అందుకే ఈ సృష్టి అంతా నా భ్రమతోనే నిండి ఉంది. ఇది పూర్తిగా అశాశ్వతం. ఇది కాంతి యొక్క అభూత కల్పన మాత్రమే. ఇదే నేను ఆడే ఆట. ఈ ఆట ఎప్పటికప్పుడు సరికొత్తగా ఉంటుంది. ఈ విధంగా నేను నాలోనే ఎన్నో మార్పులు చేసుకుంటూ ముందుకు పోవడమే నా ఈ ప్రయాణం. ఇలాంటి ప్రయాణాలు నేను ఎన్నో చేశాను. కానీ ప్రస్తుతం నా ఈ కాంతి ప్రయాణం గురించి మాత్రమే మీకు తెలియజేశాను. ఈ సృష్టిలో శక్తిని మించింది ఏదీ లేదు. ఆ శక్తినే నేను. నన్ను నేనే సృష్టించుకున్నాను. నేను ఏనాటికి లయం కాను. నేను పెరుగుతూనే ఉంటాను. నేను ఏ కొంచెం పెరిగినా నా ప్రయాణం చాలా దూరాలు వెళ్తుంది. ఈ క్రమంలో నేను నా అత్యున్నతమైన స్థితులను ఏర్పాటు చేసుకున్నాను. నా స్థితులు నన్ను ఆలోచింపచేయగలవు. నాలో ఉన్న శక్తి నిల్వలు ఒక దశలో నా స్థితులుగా మారి వాటి లోపల అనంతమైన శక్తిని నింపుకొని వాటి యందు ఎంతో సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటాయి. నా స్థితుల యొక్క ప్రయాణమే నా ప్రయాణం. ఇందులో కాంతి సృష్టి చేయబడింది. జీవులన్నీ వాటి వాటి సామర్థ్యానికి అనుగుణంగా ఈ కాంతిని ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. నేను తరంగాల రూపంలో శక్తిని విడుదల చేసినప్పుడు ఆ శక్తి తరంగాలు ప్రయాణించడానికి ఒక సమతుల్యమైన మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. సృష్టి అంతా ఈ ప్రకారంగానే కాంతి అనే యానకం ఉపయోగించి శక్తి ప్రయాణిస్తుంది. కాంతికి మూలం శక్తి మాత్రమే. ఇది లేకుండా కాంతి లేదు, దాని ప్రయాణము లేదు. శక్తి అనేది అంతటా పరుచుకుని ఉంది. ఈ శక్తి మూలకం ద్వారానే కాంతి ప్రయాణం చేయగలదు, సృష్టిగా మారగలదు, సమాచారాన్ని మోయగలదు. ఈ సృష్టిలో శక్తి లేని ప్రదేశమే లేదు. అందుకే కాంతి ఎక్కడికైనా, ఎంత దూరమైనా, ఎంత వేగంతో అయినా ప్రయాణించగలదు. కాంతి యొక్క సామర్థ్యము అనేది పెంచాలన్నా తగ్గించాలన్నా ఈ శక్తి మూలకం ద్వారానే జరుగుతుంది. ఈ శక్తి మూలకాన్నే మీరు ఈథర్ అని పిలుస్తారు. ఇదే నా ప్రయాణం. మళ్ళీ కలుసుకుందాం మిత్రులారా.